ఆకాశంలో ఉండే చంద్రుడు పెళ్లి చేసుకోవడం ఇది విచిత్రం కాదా? అతనికి అనేక మంది భార్యలు ఉన్నా కానీ చంద్రుడికి భార్యలందరిని వదిలేసి అతను వేరే ఒక దానితో అంటే రోహిణి అనే ఆవిడతోనే ఉంటే ఈ మిగిలిన భార్యలందరూ పోయి తన తండ్రి దక్షుడికి పోయి కంప్లైంట్ ఇస్తే ఈ దక్షుడు వచ్చేసి అతనికి మంత్రముక్తుడు అయ్యి మంత్రాలు చేసి అతనికి శాపం ఇస్తే అతనికి క్షయరోగం వచ్చిందంట. ఈ క్షయరోగం వలన రోజు రోజు చంద్రుడు క్షీణిస్తూ ఉంటే శివుడి దగ్గర అంటే శంకరుడు అంటే శివుడి దగ్గర పోయి ఇలా నన్ను కాపాడు అని అడిగేటప్పుడు ఈ శంకరుడు పోయి అతని క్షయరోగం నుంచి విడుదల దయచేస్తాడంట. అంటే క్షయ విముక్తిని చేస్తాడు. అందువలన శంకరుడు చంద్రశేఖరుడు అయిందంట. ఇది వినేదానికి ఒక కథలా లేదా? ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరు సత్యాన్ని తెలుసుకోండి, సత్యం వైపుకి నడవండి. అనేక మంది ఇంత క్లియర్గా సత్యాన్ని చెప్తున్నా కానీ నమ్మకుండా మీరు ఇంకా బైబిల్ని దూషించడం, బైబిల్ గురించి తప్పుగా ప్రచారం చేయడం ఎంతవరకు సరిగా ఉంది మీరే ఆలోచించండి.